అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దసరా శరన్నవరాత్రుల్లో నవరాత్రి 5వ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, అలాగే అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, అమ్మవారి విశిష్టత ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. 2025వ సంవత్సరంలో శరన్నవరాత్రుల్లో నవరాత్రి 5వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ చవితి సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజున అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. మహాలక్ష్మీదేవి సర్వసంపదలకు అధిదేవత. మహాలక్ష్మీదేవి సర్వసంపదలకు అధిదేవత. దేవి శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మహాలక్ష్మి అమ్మవారు 2 చేతులతో కమలాలను ధరించి అభయహస్త ముద్రలో గజరాజులు సేవిస్తున్నారు. అనగా అమ్మవారు మనకి మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. ఈమెను ఈరోజు ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, సమస్త సౌభాగ్యాలు అమ్మ తప్పకుండా ఇస్తుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం. లక్ష్మి అనగానే కొంతమంది ధనం మాత్రమే అనుకుంటారు. ధనం మాత్రమే కాదు, ధైర్యం, విద్య, ధ్యానం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజించుకోవాలి. మహాలక్ష్మీదేవి సర్వలోకరక్షిణి, సర్వజ్ఞాన ప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించి ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం చేస్తుంది. మహాలక్ష్మీదేవి త్రిమూర్తులలో ఒకరైన విష్ణుమూర్తికి భార్య. భృగు మహర్షి పుత్రిక అయిన లక్ష్మీదేవి దుర్వాసుని శాపంన క్షీరసాగర సమయంలో ఉద్భవించింది. నవరాత్రుల్లో 5వ రోజు అనగా 2025వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజున ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో అలంకరిస్తారు. ఈరోజు పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి ఉదయం 4:16 నుంచి 8:18 వరకు అయితే ఉందండి. మరలా 9:07 నుంచి 10:30 వరకు అయితే పూజను ప్రారంభించుకోవచ్చు. సాయంత్రం పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చేసి సాయంత్రం 4:18 నుంచి 7:30 లోపు అయితే ఈ సమయంలో మనం పూజనైతే ప్రారంభించుకోవచ్చు. ఈరోజు నక్షత్రం వచ్చేసి విశాఖ నక్షత్రము. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం క్షీరాన్నము, పూర్ణాలు, రవ్వ కేసరి, ఇంకా ధరించవలసిన చీర గులాబీ రంగు చీర. ఈరోజు అమ్మవారిని ఎర్రని గులాబీలతో, కలువలతో, తామర పూలతో పూజిస్తారు. శ్రీ స్తోత్రం, శ్రీ మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీదేవి స్తోత్రాలు పారాయణం చేయాలి. ఇవేమీ కూడా మీకు చదవటం రాకపోయినా సరే ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ కూడా అమ్మవారికి మీ దగ్గర ఉన్న పుష్పాలతో మీరు పెట్టాలనుకుంటున్న నైవేద్యాలతో అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా నేను స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అయితే చదువుకోండి. ఇంకా ఈరోజు చేయవలసిన దానం దక్షిణ డబ్బులు అనేది దానం చేయాలండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అఖండ సౌభాగ్యం, ధనధాన్యాభివృద్ధి, పుత్రపౌత్రాలతోటి వర్ధిల్లుతారు. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.